మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పీహెచ్సీ, వ్యవసాయ, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. మండలంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా దేశభక్తి ఉత్సాహంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. చేగుంట అధికారులకు, ప్రజలకు, పాలకవర్గానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు తమ ప్రాణాలకు సైతం అర్పించి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం అమల్లోకి వచ్చింది. కాబట్టి స్వాతంత్రం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు, అందరి బాధ్యత కూడా. అలాగే స్వాతంత్రానికి అందరితో పాటు నేను కృషి చేస్తానని, అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. జరిగినది ఇవాళ మనకు 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన భారతదేశానికి 1947 15 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని మనం అందరం కాపాడుకోవాలి, దేశ అభివృద్ధికి అందరం పాటుపడాలి. ఇక్కడ తెలంగాణ మన జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా చేగుంట మండల ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ జెండా వందన కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్ గారికి, మాజీ ఎంపీటీసీ రగన్న గారికి, మరియు వైస్ చైర్మన్ రాముల్ గారికి, మా డైరెక్టర్లకు, మా చైర్మన్ గారికి హృదయపూర్వకంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మనమంతా ప్రతి సంవత్సరం ఆనందంగా గడుపుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జై బోలో స్వతంత్ర భారత్ కి.